ఈ దిన వాక్య ధ్యానాంశం. మెల్లని స్వరము, మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. తన మెల్లని స్వరము ద్వారా మనతో మాట్లాడేది ఎవరో కాదు, మన ప్రాణప్రియుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మెల్లని స్వరమును మనము గ్రహించగలుగుతున్నామా? పాపపు మరకలేని పరిశుద్ధమైన హృదయాలు మాత్రమే ఆ స్వరాన్ని గ్రహించగలవు. ఆయన మీద స్వచ్ఛమైన ప్రేమను కనబరిచే వారికి, ఆయన స్వరము వినాలని తాపత్రయపడే వారికి అది వినిపిస్తుంది. నీవు ఆ మెల్లని స్వరము వినగలుగుతున్నావా? ఒకవేళ వినలేకపోతున్నావు అంటే, ఒకటి, నీ హృదయములో ఆయనకి ఇష్టము లేని వాటికి లేదా పాపానికి చోటు ఇచ్చావేమో. ఒకసారి పరిశీలించుకుని నీ హృదయాన్ని ఆయన రక్తధారల చేత కడుక్కొని పరిశుద్ధపరుచుకునవలసిందిగా కోరుతున్నాను. మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రుగా చేయను. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మెల్లని స్వరము వినిపించకపోవడానికి రెండవ కారణం, దేవుడు నిమ్మలమైన తన స్వరము ద్వారా నీతో మాట్లాడాలని, నిన్ను సరిచేయాలని, ఆదరించాలని, నీ ఎడల తాను కలిగిన ఉద్దేశ్యములను తెలియచేయాలని ఆశించినప్పుడు, బహుశా నీవు ఆయన మాటలు కాదని లోకములో ఉన్నవారి మాటలను వినడానికి పరుగులు పెట్టి వ్యక్తిగానైనా ఉంటావు. అనాదిగానున్న ఆకాశవాహనం ఎక్కువాన్ని కీర్తించడి. ఆయన తన స్వరము వినబడ చేయను, అది బలమైన స్వరము. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 33. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచ్చు, కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచు ఉన్నాడని పరమగీతములో 2వ అధ్యాయం 8లో చెప్పబడింది. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించినని యోహాను సువార్త 10వ అధ్యాయం 20లో చెప్పబడింది. మోషే ఆ స్వరము వినెను. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందస్సు మీదనున్న కరుణపీఠం మీద నుండి, అనగా 2 కెరూబులు నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతను విన్నాడు. అతడు ఆయనతో మాట్లాడాడు. ఏలియా ఆ స్వరం విన్నాడు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడ ఆ స్వరం వినపడింది. ఎందుకని ఈరోజే దేవుని యొద్ద క్షమాపణ కోరి ఆయన యొక్క మెల్లని స్వరమును వినిపింప చేయమని అడగకూడదు? నీవు నోరు తెరిచి అడిగితే నిన్ను క్షమించడానికి, తన మెల్లని స్వరము ద్వారా నీతో మాట్లాడి నిన్ను ఆదరించడానికి, నీకు దారి చూపడానికి దేవుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.